శ్రీ చంద్రారెడ్డి గురూజీ గారు సప్త ఋషి ఆశ్రమ వ్యవస్థాపకులుగా కూడా మీరు ఈ హైందవ సంస్కృతి పరిరక్షణలో భాగంగా ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు? ఓం నమ శివాయ. ముందుగా బిగ్ టీవీ వారికి నమస్కారం. ఒక ధర్మ ధ్వజం అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఇంతటి ఒక అద్భుతమైన అవకాశాన్ని ఒక హిందువుని చైతన్యం చేయడానికి ఒక కార్యక్రమాన్ని తీసుకున్నందుకు ధన్యవాదాలు. మీరు ప్రారంభం చేసే ముందే మీరు ఒక వాక్యాన్ని చదివారు, అంటే ధర్మో రక్షిత రక్షిత అని. కానీ అది పూర్తి వాక్యాన్ని చదివి ఉంటే ఇంకా బాగుండేదేమో అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు ఆ లోటును పూర్తి చేయడానికి మేము వచ్చాం వాస్తవాన్ని చెప్పాలి అంటే. ఎందుకంటే ఇప్పటి వరకు మన పెద్దలైనా ఇప్పటి వరకు ఈ మధ్య కాలం వరకు చూసుకుంటే అందరూ కూడా ధర్మో రక్షిత రక్షిత అన్నారు, అంటే ధర్మాన్ని రక్షిస్తే మనల్ని రక్షిస్తుంది అని చెప్పారు. మరి మిగతా వాక్యాన్ని కూడా ఫుల్ఫిల్ చేస్తే ధర్మహింస తదైవచ. సో ఈ మధ్యన మనకు అది అవసరం. ఇప్పుడు అది లేకపోతే మన ధర్మాన్ని మనం కాపాడుకోలేము. సో అందులో భాగంగానే ఇప్పుడు త్రిశూలం ఇంతకుముందు చెప్పారు కదా, త్రిశూలము అనేది ఎందుకు అంటే ఒక ఆయుధం మనకు రక్షించుకోవడానికి, ధర్మాన్ని రక్షించుకోవడానికి ఆ సాక్షాత్తు శివస్వరూపమైన శివుడి యొక్క ఆయుధంగా త్రిశూలాన్ని ముందు పెట్టుకొని స్వామీజీ సాధువు గారు వచ్చారు. అంటే ప్రతి ఒక్కరిని మన ధర్మాన్ని మనం రక్షించుకోవడానికి ఖచ్చితంగా, ధర్మానికి ఆపద కలిగినప్పుడు ఖచ్చితంగా ధర్మహింస తదైవచ, మనం అందులో ఏది చేసినా అది కూడా ధర్మమే అవుతుంది అనే ఒక కాన్సెప్ట్ మనం ఖచ్చితంగా ఇప్పుడున్న హిందువులందరికీ మనం చెప్పాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉంది. ఇది ఖచ్చితంగా కావాలమ్మా. ఎందుకంటే ధర్మధ్వజం అనే ఒక పదాన్ని మనం అద్భుతంగా మీరు ఆ ట్యాగ్ని పెట్టారు. సో ఇప్పుడు అలాంటిది మరి అసలు ధర్మం అంటే ఏమిటి మీరు ఇందాక కొన్ని వాక్యాలు చెప్పారు. ఎందుకంటే నిజంగా ధర్మాన్ని ఆచరించే వ్యక్తికి ఉండాల్సిన లక్షణాలు ఒక 5 ఖచ్చితంగా ఉండాలి అని మనం పెద్దలు చెప్తూ ఉంటారమ్మా. ఒకటి జ్ఞానము, న్యాయము, ప్రేమ, అంకిత భావం, ధైర్యం. సో ఈ 5 కనుక ఎవరికైతే ఉంటాయి ఖచ్చితంగా వాళ్ళు ధర్మాన్ని ఆచరిస్తున్నట్లే. సో ఇప్పుడు మరి ఈ 5 మనం ధర్మం అని చెప్పుకుంటున్నప్పుడు ఈ 5 ఉన్నాయా మన హిందువులలో? ఎంతమందికి ఉన్నాయి? అలాంటి ఒక చైతన్యం అనేది మన హిందువులలో లేదు, పోయింది, ఎప్పుడో పోయింది. మరి అలాంటి ఒక చైతన్యం రావడానికి మన వంతు ప్రయత్నంగా అందరిలో ప్రతి ఒక్క హిందూ, ఒక సాధారణ హిందువు దగ్గర నుండి ప్రతి ఒక్కరిని చైతన్యం చేయడానికి మా ప్రయత్నంగా మేము చేస్తూ ఉన్నాం. అందుకోసం ఈ మధ్య కాలంలో స్వామీజీ ఆల్రెడీ చెప్పారు మీకు. సో మన మణికొండలో పెద్ద ఎత్తున ఒక 45 మంది స్వామీజీలు, పీఠాధిపతులు అందరితోటి, అలాగే ప్రతి హిందువుకి, హిందువు అనుకున్న ప్రతి ఒక్కరి, నేను హిందువుని అనుకున్న ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ చేస్తూ పెద్ద ఎత్తున ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సనాతన హిందూ ధర్మ పరిరక్షణ పేరుతో ఏర్పాటు చేయడం జరిగింది. సో అందులో భాగంగా అక్కడ నుండి మొదలుకొని ప్రతిరోజు, ప్రతి వారానికి ఒక రోజు ఏదో ఒక కార్యక్రమం హిందువుని చైతన్యం చేసే విధంగా ఒక యుద్ధ ప్రాతిపదికన ఒక ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే బీరంగూడ గుట్ట దగ్గర ఉన్న దేవాలయంలో దగ్గర సుమారుగా ఒక 108 మంది పీఠాధిపతులు, స్వామీజీలు అందరూ, అలాగే 5,000 మందికి పైగా మన హిందూ ధర్మాన్ని ఆచరించండి అలాంటి వాళ్ళందరూ కూడా వచ్చి ఒక అద్భుతమైన కార్యక్రమం జరుగుతుంది. సో అలాంటి కార్యక్రమాన్ని మనం త్వరలోనే ఒక మార్చి 23వ తారీఖు కూడా అనౌన్స్ చేసుకోవడం జరిగింది. సనాతన హైందవ శంకారావం పేరుతోటి భారీ ఎత్తున మన తెలంగాణ రాష్ట్రంలో ఆల్రెడీ జనవరి 5వ తారీఖు నాడు మనకు తెలుసు, అందరికి తెలిసిన విషయమే, విజయవాడలో విశ్వ హిందూ పరిషత్ వారు నిర్వహిస్తున్నటువంటి ఒక 10 లక్షల మంది టార్గెట్ పెట్టుకుని హైందవ శంకారావం పేరుతో జరుగుతున్న కార్యక్రమం చూస్తున్నాం, హిందువులను చైతన్యం చేయడానికి, జాగృతం చేయడానికి. అలాంటి ఒక కార్యక్రమాన్ని మనం కూడా ప్రతి రాష్ట్రంలో జరిగితే బాగుంటుంది, హిందువులందరూ కూడా మమేకం అవుతారు. ఇప్పటి వరకు ఉన్న సాధారణ హిందువులు కూడా అందులో అసలు ఏంటి, మన హిందువుల యొక్క బాధ్యత ఏంటి, మన ధర్మాన్ని మనం ఎలా కాపాడుకోవాలి, మన సనాతన హైందవ ధర్మాన్ని కాపాడుకునే ప్రక్రియలో భాగం ఇలాంటి ఒక కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతూనే ఉండడానికి ఒక ప్రయత్నంలో భాగంగా మనం మార్చి 23వ తారీఖు నాడు మనం కూడా ఒక స్లోగన్ తీసుకోవడం జరిగింది. అదే సనాతన హైందవ శంకారావం. దానికి ఇక్కడ ఉన్న మన తెలంగాణలో ఉన్న ఆల్మోస్ట్ అన్ని హైందవ సంఘాలు, అన్ని హిందూ సంఘాలు ఇప్పుడు వచ్చారు. ఒక్కొక్కరికి ఇండివిజువల్ గా ఎన్ని ఉన్నా కానీ ఇండివిజువల్ గా పోరాటం చేస్తే మన శక్తి కొద్దిగానే, కానీ అందరం యూనిటీగా ఉండి అన్ని ఆర్గనైజేషన్స్ మన ధర్మం కోసం పోరాటం చేసే ప్రతి ఆర్గనైజేషన్ కనుక ఇందులో కలవగలిగితే, ఎందుకంటే ఇప్పుడు వస్తున్న ఒక మాట ఏంటంటే ఎంత చేసినా హిందువులు కలవరు, హిందువులలో ఐక్యత లేదనేది జనరల్ గా అందరి నోట వింటున్న మాట ఇది. కానీ దాన్ని మనం తప్పు, ఇది తప్పు, అలా కాదు, మనం నిజంగా మనలో దృఢ సంకల్పం ఉంటే, ఆ సంకల్పం కనుక ప్యూరిటీగా, పవిత్రంగా ఉండి కనుక మనం ఏదైనా కార్యక్రమాన్ని పూనుకుంటే ఖచ్చితంగా అందరూ ఇందులో మమేకం అవుతారు. ఎటువైనా సంఘాలు ఎన్నైనా ఉండొచ్చు, అందుకని మనం ఒక పదం కూడా చెప్తూ ఉంటాం కదా, గడప లోపలే కులం, గడప దాటితే హిందువులు మన ఒక స్లోగన్ కూడా మనం ఇచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఎందుకంటే మీకు ఏమైనా కావచ్చు, ఇండివిజువల్ గా మీరు ఏ ఆర్గనైజేషన్
చేసిన హిందూ సంఘం ఎటువంటి హిందువుల్ని చైతన్యం చేయడమే కదా ఏ రకంగా చేసినప్పటికీ కూడా. మరి అలాంటప్పుడు మరి మీరు ఏదైనా ఉండని, కానీ మన అల్టిమేట్ లక్ష్యం ఒకటే, మన ధర్మ రక్షణ, మన భారతదేశాన్ని హిందూ దేశంగా ప్రకటించుకునేంత వరకు మనం నిరంతర పోరాటం జరుగుతూనే ఉండాలి, రక్షించుకోవాలి మన ధర్మాన్ని అనే కాన్సెప్ట్ తోటి మీరు ఏదైనా ఉండని కానీ ఒక ట్యాగ్ లైన్ మాత్రం అదే ఉండాలి, మన సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి ఎవరు ఏ ఉద్దేశంతో వచ్చినప్పటికీ కూడా. కానీ ఇక్కడ మనం చేయాల్సింది హై లెవెల్లో ఒకటి అంటే 80-90% హిందువులు అందరూ కూడా జాగృతం కాని పరిస్థితే చూస్తున్నాం ఇప్పటి వరకు. ఒక 10% మాత్రం, ఒక 10% మాత్రమే మెయిన్ వాళ్ళు ఎవరో వాళ్ళు కొందరు యాక్టివ్గా ఎనర్జెటిక్గా మాట్లాడే వాళ్ళు, ఉత్సాహంగా ఉన్న వాళ్ళు కొందరు ఇలాగే మీడియాకి వచ్చి సోషల్ మీడియా ద్వారా వాళ్ళ అభిప్రాయాన్ని కానీ చైతన్యం చేయడానికి వస్తున్నారు. మరి రిమైనింగ్ మిగతా వాళ్ళు ఎందుకు రావట్లేదు అంటే కారణం 1-2 ఉన్నాము ఇక్కడ. ఎందుకు అంటే ఇంతకుముందు అమ్మ చెప్పారు, స్వామీజీ కూడా చెప్పారు, మీరు కూడా స్టార్టింగ్ అంటే విషయం ఏంటంటే ఎందుకు రాలేకపోతున్నారంటే సింపుల్గా చెప్పండి, మన ధర్మాన్ని కాపాడుకోండి, మన గుడి మన చెప్పారు కదా గుడి దగ్గరనే ప్రారంభం కావాలని ఒక కాన్సెప్ట్ తీసుకొని వచ్చారు. అలాగే మన దాంట్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే మనకి భక్తి అనేది భారం అయిపోయింది ఫస్ట్ ఇప్పుడు చాలా వరకు. ఎందుకంటే భక్తి భారం కాకూడదు, కానీ ఒకప్పుడు చూసుకుంటే మనం ఏ పండుగలు చూసుకున్నా ఏది చేసినా భక్తి అంటే భగవంతుడిపై ఉన్న అచంచలమైన ప్రేమ అది ఉండాలి. కానీ ఇప్పుడు ఏమైంది, భక్తి అనేది చాలా వరకు అబ్బాయి ఇప్పుడు నేను ఒక పూజ చేయాలన్నా దేవుడికి దండం పెట్టుకుని ఇట్లా వస్తున్నాం అయిపోతుంది. అంటే ఎంత సింప్లిఫై అయిపోయింది అంటే మనం ఎందుకంటే మన సనాతన ధర్మంలో వస్తున్న ఒక గొప్ప విషయం ఏంటంటే మనం ఏ పని చేసినా మనకు సంవత్సరం పొడుగుతా చూసుకుంటే ప్రతి వారానికో 15 రోజులకో నెలకు ఏదో ఒక పండుగలు ఇలాంటి వాటి పేరు మీద వస్తూ ఉన్నాయి. కానీ ఒకప్పుడు విధానం చూసుకుంటే వాళ్ళు ఏ పని చేసినా దాంట్లో ఒక సైంటిఫిక్ గా చూసుకున్న ఆరోగ్యమే దాగి ఉంది దాంట్లో. మీరు ఏ పని చేసినా కనీసం మనం చేసే ప్రతి పనిలో, ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కదా, ఇప్పుడు టెక్నాలజీ పెరిగేసరికి ఏవైతే మనకు సోమరితనం పెరిగిపోయింది, బద్ధకం పెరిగిపోయింది, మనం ఏ పని చేయలేకుండా పోతున్నాం. అట్ ది సేమ్ టైం మనకు అన్ని కూడా రోగాలు వస్తున్నాయి. లేవాలంటే అబ్బా నా వల్ల అవుతుందా, కనీసం ఇంట్లో మనం ఒక పిండి వంటలు చేయాలన్నా లేకపోతే ఒక పండుగ వచ్చిందంటే ముందు మన ఇంటిని శుభ్రం చేసుకోవాలన్నా కానీ మన వల్ల కావట్లేదు. బిఫోర్ చేసుకోవాలి, మన తర్వాత అయిపోయిన తర్వాత క్లీన్ చేసుకోవాలంటే మన వల్ల కావట్లేదు. అవన్నీ చేసుకోవడం ఎందుకు, ఆ పండుగ చేయకుండా అయిపోతుంది అనే దానికి వచ్చాం. ఇప్పుడు అందుకని ఏ పండుగలు లేకుండా, అందుకనే కదా ఇప్పుడు క్రిస్టియన్స్ ఎందుకు వస్తున్నారు ముందుకి, వాళ్ళు ఎందుకు చేయగలరు, అసలు వాళ్ళ దగ్గర ఏమి ఉండదు. కనీసం మన వాళ్ళు బొట్టు పెట్టుకోవాలన్నా కానీ ఇప్పుడు ఆ బొట్టు పెట్టుకోవాలి, చెక్క పిల్లలు అట్ట పిల్లలు ఉన్నాయి కదా, ఇప్పుడు ఇవే పెట్టుకుంటున్నారు. ఆ బొట్టు పెట్టుకునే సంస్కృతి కూడా మరుగున పడిపోయే పరిస్థితి కనపడుతుంది. కనీసం ఎందుకు వస్తుంది మరి, ఇప్పుడు కాలికి మెట్టలు పెట్టుకోవాలన్నా బొట్టు పెట్టుకోవాలన్నా తాళి అంటే ఇవన్నీ కూడా మన దాంట్లో మన ధర్మంలో ఒక భాగం కదా. ప్రతి దాని వెనుక మన ఆరోగ్యమే దాగి ఉంది మళ్ళీ ఇక్కడ. ఆరోగ్య సూత్రాలే అవి చెప్పగలిగే ప్రతి ఒక్క ధర్మం వెనకాల ఆరోగ్య సూత్రాలే ఉన్నాయి. మరి అవి చెప్పగలిగే వాళ్ళు కావాలి కదా, అదే విధంగా వాళ్ళకి ఇవ్వాలి. ఇది చేసుకుంటే ఇలా ఉంటుంది, ఈ మధ్య కాలంలో వస్తుంది, కానీ దాన్ని ఆచరించడానికి ఒక గ్రౌండ్ లెవెల్ ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన ఒక సాధారణ హిందువు కూడా అది అర్థమయ్యే భాషలో చెప్పగలగాలి. ఇప్పుడు వచ్చే సమస్య ఏంటంటే ఇప్పుడు వచ్చిన పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఏదో శ్లోకాలు చదివి ఇంకా అవి చెప్తే వాళ్ళకి అర్థం కాదు కదా. ఇప్పుడు మన దగ్గర ఏముందనే దానికంటే వాళ్ళకి ఇప్పుడు ఏం అవసరం, వాళ్ళని మన రౌట్లోకి తెచ్చుకోవాలంటే ముందు మనం వాళ్ళ మార్గంలోకి వెళ్ళి మన దగ్గర తెచ్చుకోవాలంటే వాళ్ళకి ఏమేం కావాలో అవి చెప్పగలిగే స్థితి ఇప్పుడు మనం ఆ విధంగా కొంత ఇప్పుడు మన హిందూ ధర్మాన్ని బేస్ మారకుండా పునాది మారకుండా కొంత సింప్లిఫై చేసి కనుక వాళ్ళకి ఇవ్వగలిగి తర్వాత దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటో వాళ్ళు తెలుసుకునే విధంగా చేయగలిగితే మన ధర్మాన్ని రక్షించుకునే ఒక అద్భుతమైన అవకాశం అయితే మన దగ్గర ఉంటుంది. దానికోసమే మనం రకరకాల కార్యక్రమాలు చేస్తున్నాం, గుడి దగ్గర నుండి మొదలుకుంటే. ఎందుకంటే అలాంటివి జరగాలంటే మనం విలేజ్ లో ఉన్నాయి, గ్రామీణ దగ్గర ఉండి అంటే గ్రామాలలో ముందు చైతన్యం కావాలి, గ్రామాల్లో గుడులను కాపాడుకోవాలి, పురాతనమైన దేవాలయాలు కాపాడుకోవాలి. అక్కడే కదా మనకు చెప్తారు కదా మన సంస్కృతి సభ్యతకు నిలయాలు ఏంటి అంటే మనకు దేవాలయాల దగ్గర అక్కడే కదా సంస్కృతి నేర్పబడుతుంది. అందుకనే చదువు కావాలంటే బడికి వెళ్ళండి, సంస్కారం కావాలంటే గుడికి వెళ్ళండి అని చెప్పే నానుడు ఎందుకు వచ్చింది. మరి అక్కడ కనుక మనం చెప్పగలిగే ఒక సిస్టమ్ ని మనం తయారు చేయగలిగితే, సామూహిక సత్సంగాలు జరగాలి, రామాయణ భారత భాగవత ఇతిహాసాల గురించి చెప్పగలిగే సిస్టమ్ ని మనం ఏర్పాటు చేయగలిగితే, అందుకోసం మేము చేసే ప్రయత్నం కూడా అంతే. సనాతన హిందువులందరినీ కూడా హిందువులను కాపాడుకోవడానికి సనాతన హిందూ ధర్మ పరీక్షణ పేరుతోటి మనం అద్భుతమైన కార్యక్రమాలు చేస్తూ మీ కాన్సెప్ట్ చాలా అద్భుతంగా ఉందండి. దేవాలయాల నుంచి కూడా ఈ కార్యక్రమాలు ఇంకా ముందుకు సాగాలి, ప్రతి ఒక్కరూ జాగృతం అవ్వాలి అని మీ సత్సంకల్పం చాలా అభినందనీయం.